और अब खबरों की तफसील। सीएम रेवंत रेड्डी ने कहा कि सियासत से खत्ते नज़र केसीआर ने हैदराबाद की तरक्की की है। रेवंत रेड्डी ने सीआईआई तेलंगाना की तरफ से होटल वेस्टिन में तालीम, हुनरमंदी की तरक्की, कारोबारी मौक़े के मौजू पर मुनक़दा एक कॉन्फ्रेंस में शिरकत करते हुए खिताब किया। उन्होंने कहा कि केसीआर से पहले वज़राए आला वाईएस राजशेखर रेड्डी और चंद्रबाबू ने भी हैदराबाद को तरक्की दी। सीएम ने वाज़ेह किया कि उनकी पॉलिसी तेलंगाना को दुनिया के ममालिक के साथ मुकाबला करने की है। कांग्रेस हुकूमत सरमायाकारों और कारोबारियों की हर तरह से हिमायत करती है। उन्होंने वाज़ेह किया कि वो हैदराबाद शहर की तरक्की के लिए साबिक़ा हुक्मरानों के अच्छे फ़ैसलों को जारी रखेंगे। सीएम ने कहा कि हुकूमत तेलंगाना में तालीम और रोज़गार के मौक़े पैदा करने में सीआईआई के साथ आगे बढ़ेगी। उन्होंने कहा कि 2000 करोड़ रुपए से 64 ITI को हुनरमंदी के फ़रोग़ के मराकज़ के तौर पर तैयार किया जाएगा। మా ప్రభుత్వం యొక్క ఆలోచన గత ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి హైదరాబాద్లో మాదాపూర్లో హైటెక్ సిటీకి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది 1993. ఆ తర్వాత కాలక్రమేణా అది ఆగిపోయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వారి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న రాజకీయ సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప అభివృద్ధిలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి హైటెక్ సిటీ విషయంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, హైదరాబాద్లో మెట్రో రైల్ విషయంలో కానీ, హైదరాబాద్ నగరానికి కృష్ణానది, గోదావరి నది జలాలను తీసుకురావడం విషయంలో కానీ వారిద్దరు ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలే. ఆ రోజు ప్రణాళికలు రచించిన వాటిని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికే వారు కృషి చేసిండ్రు. దాంతోనే హైదరాబాదు నగరానికి ప్రపంచ చిత్రపటంలో మనకు ఒక స్థానం కలిగింది. తద్వారా ప్రపంచంలో ఉండే ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ఇండస్ట్రీ, ఈరోజు ఫార్మాలో 5 కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు భారతదేశంలో ఉంటే 5లో 4 హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే పూణేలో ఉంది, సిరం. సో ఈరోజు ఐటీ ప్రోడక్ట్స్లో ఆల్మోస్ట్ మన దేశంలో ఉత్పత్తి అయ్యే దాంట్లో 33% మనం తెలంగాణ రాష్ట్రమే ఉత్పత్తి చేస్తుందంటే కూడా ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం. అయితే ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు హైదరాబాద్లో ఇంత అభివృద్ధి జరగడానికి, ఫార్మా ఇండస్ట్రీలో పెట్టుబడులు రావడానికి కారణం చాలామంది కాలక్రమేణా మర్చిపోయారు. 1965లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ రాష్ట్రానికి హైదరాబాద్ నగరంలో IDPL సంస్థని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల, ఇక్కడ ప్రారంభించడం వల్ల 65లో ప్రారంభించిన IDPLలో చేసిన చాలామంది సైంటిస్టులు కావచ్చు, ఇతర ఉద్యోగస్తులు ఆ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చి ఫార్మా ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు దేశంలోనే ప్రపంచంతోనే ఫార్మా ఇండస్ట్రీలో మనం పోటీ పడగలిగినాము. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ నగరంలో IDPLని ప్రారంభించారు కాబట్టే మనం లీడ్ పార్ట్నర్స్ అయిన ఫార్మా ఇండస్ట్రీలో. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से करीब स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत।
मौल्लिन की रहनुमाई में उम्रा की सादत व तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।